హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. ఈరోజు ఒక మంచి రుచికరమైన ఆయుర్వేదం లాంటి ఫుడ్డు పిట్టేసుకుందాం మనం ఈరోజు. దేంతో వేయాలో ఎలా వేయాలో ఆ ప్రాసెస్ మొత్తం చూద్దాం, వెళ్దాం పండి. ఓకే, వచ్చాము. ఒకసారి ఇటు కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి. ఇదిగోండి, రాగి పిండి తీసుకున్నాను నేను. రాగి పిండి చాలా మంచిది, ఆరోగ్యకరమైంది, ఆయుర్వేదం ఫుడ్ లాంటిది, మంచిది తింటే పిల్లలకి పెద్దోళ్ళకి. చూడండి ఒకసారి, ఒక డబ్బా తీసుకున్నాను. అంటే ఈ డబ్బా నాకు కొలతకు పెట్టుకున్నాను. మీ దగ్గర ఈ డబ్బా లేకపోయినా ఏదైనా అరషాడు గ్లాస్ ఉండగాని ఆ గ్లాస్తో 2 గ్లాసులు వేసుకున్నా సరిపోతుంది. 1/2 కేజీకి 2 గ్లాసులు అవుతుంది, 2 అరషాళ్ళు. ఇది కొబ్బరి, పచ్చి కొబ్బరి వచ్చి 1 చిప్ప కొబ్బరి తీసుకున్నాను. ఇది కాయను పగలగొట్టి 2 చిప్పలు అవుతుంది కదా, 1 చిప్ప తీసుకున్నాను. దీనిలోకి సాల్ట్, కొంచెం చిటికెడంత సాల్ట్, బెల్లం 1/2 కేజీ కదా, 1/2 కేజీ పిండికి 1/2 కేజీ బెల్లం, 250 గ్రాములు బెల్లం పడుతుంది దీంట్లోకి. ఒకసారి కలుపుకునే ప్రాసెస్ చూద్దాం. ఒక చిటికెడు అంతా సాల్ట్ వేస్తున్నాను. తీపి పడుతుంది కదా బెల్లం, దీనిలోకి చిటికెడు సాల్ట్ వేస్తున్నాను. పచ్చి కొబ్బరిలో నీరు ఉంటుంది, ఈ నీరుతో కలుపుకున్నాక అప్పుడు నీళ్ళు వేసుకుందాం. ఓకే, ఒకసారి చూడండి, ఇలా కలుపుకోవాలి. తడిగా కాకుండా బాగా ముద్దగా రాకుండా ఇట్లా కొంచెం పొడిగా అయ్యేటట్టు. ఇది పచ్చి కొబ్బరి, సాల్ట్, వాటర్ వేసి కలిపాను. ఇలా కలుపుకున్న దాన్ని ఆవిరి మీద ఉడికించాలన్నమాట. ఆవిరిది ఒక డేషా క్లాత్ కట్టి ఇదిగోండి రెడీ చేసాను. ఒకసారి చూడండి, లీటర్ వాటర్ పోసింది. దీనిలో 1 లీటర్ వాటర్ వేసి క్లాత్ కట్టి ఈ ఆవిరి వాటర్లో నుంచి వచ్చే ఆవిరితో ఇది ఉడకటం అనమాట. ఆవిరితో ఉడికిస్తే చాలా బాగుంటుంది. మనం చిన్నపిల్లలప్పుడు మేము ఇట్లా పెద్దోళ్ళు చేసేవాళ్ళు అనమాట, ఆవిరితో ఉడికించేవాళ్ళు. అది మంచి టేస్ట్ వచ్చుద్ది, మంచి బలం కూడా. పెద్దవాళ్ళు ఇప్పుడు బాగా వృద్ధాప్యంలో ఉండి షుగర్ వచ్చి పాపం ఏం తినడానికి వాళ్ళకి లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది చేసి కొంచెం కప్పులో వేసిస్తే తింటారు చక్కగా కూర్చొని. సార్ చూడండి, ఇట్లా పెడుతున్నాను నేను క్లాత్ మీద. చూసారు కదండి, సేమ్ ఇలాగే. ఇది ఎలాగంటే ఈ డేషా తీసుకుని డేషాలో నీళ్ళు పోసుకుని ఈ క్లాత్ కట్టుకొని పిండిని పచ్చి కొబ్బరి, సాల్టు, నీళ్ళు, వాటర్ వేసుకుని చక్కగా ఇట్లా కలుపుకొని ఇలా పెట్టుకుని ఇది ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఆవిరి మీద ఉడికినాక బెల్లము, యాలక పొడి, నెయ్యి కలుపుకుందాం. దీన్ని చూద్దాం. ఇలాగ వేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆవిరి పోకుండా బయటికి మొత్తం ఇట్లాగా. ఇక ఆవిరి ఎటు పోదు. ఈ క్లాత్ మంచిదండి, కొత్త క్లాత్ తీసుకున్నాను నేను. మీరు కూడా అలాగే తీసుకోండి, వాడిని మాత్రం తీసుకోమాకండి. ఇలాగా వంటగదిలోకి వెళ్దాం పండి. దీని పొయ్యి మీద పెట్టుకుందాం. దీనిలో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ ఆవిరికి ఇది ఉడుకుతుంది. ఒక అరగంట టైం పడుతుంది. 15 నిమిషాల తర్వాత ఏం చేద్దామంటే ఒకసారి మూత తీసి లైట్గా క్లాత్ తీసి చూసుకుందాం. ఇప్పుడు బ్రేక్. పదిహేను నిమిషాలు అయిపోయింది. ఇంకొక 15 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఉడికింది, ఇది చూసి దించుకుందాం మనం. ఆవిరి మీద ఉడికిన పిట్టిది తీసుకుందాం. ఇదిగోండి ఇలా వచ్చింది కదా, దీన్ని ఇలా ప్రెజర్ చేసుకుందాం. బాగా ఉడికింది. వేడి మీద ఉంటుంది కదా, చెయ్యి పెట్టలేము. పచ్చి కొబ్బరి వేసేసరికి కమ్మున సువాసన వస్తుంది. ఇది 250 గ్రాముల బెల్లం, ఒక కుంది. సరే చూడండి, 1/2 కేజీ కాబట్టి ఇది 1/2 కేజీ, ఇది 1/2 కేజీ సరిపోతుంది కరెక్ట్గా.
నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు ఇట్లా కలుపుకున్నాం కదా, బెల్లం వేసుకుని ఇట్లా పొడి చేసుకుని మొత్తం బెల్లము పిండి కలుపుకున్నాం. నెయ్యి వేసుకుంటున్నాం చూడండి ఒకసారి. నెయ్యి కొలతేం కాదు, మనం తినే టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. కానీ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా, ఎన్నపూస కాసుకొని కమ్మగా ఉంటుంది. మంచి రుచికరమైన నెయ్యి, మంచి సువాసన వస్తుంది. యాలకుల పొడి వేస్తున్నాను చూడండి ఒకసారి. ఓకే, ముక్కులు మామూలుగా లేదండి స్మెల్. యువతలో ఒక అమ్మాయి చేయి జాపుతుంది, ఇప్పుడే పెట్టమని తట్టుకోలేక ముక్కులు వాసనకి. మనం ఎంతగానో ఎదురు చూస్తున్నా రాగి పిండి పిట్టు రెడీ అయ్యింది. ఒకసారి చూడండి. ఇది చేసుకోవటం చాలా సులువే. దీనిలో కావాల్సిన పదార్థాలు కూడా నెయ్యి, బెల్లము, యాలకుల పొడి. కానీ ఇది మంచిది, పిల్లలకు మంచిది. ఇది మంచి బలమైన ఫుడ్డు. పిల్లలకు చేసి పెట్టుకోవచ్చు, పెద్దోళ్ళని తినవచ్చు. దీన్ని చేసుకోవటానికి తొందరగా ఇష్టపడరు, కానీ చేసుకుని చూడండి, ట్రై చేయండి ఒకసారి. పచ్చి కొబ్బరి, బెల్లము, యాలకుల పౌడరు, నెయ్యి ఇవన్నీ వేసి సూపర్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్ టైం నేను ఇడ్లీ రవ్వతో పిట్టేసి పెట్టాను మన ఛానల్లో. ఒకసారి ఇది కూడా చూడండి, చూసి మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.